అందరికీ నమస్తే అండి. ఇప్పుడే అందిన వార్త. ఏపీ మహిళలకు భారీ గుడ్ న్యూస్. జూన్ 1 నుండి అమల్లోకి రానున్న ఈ పథకాలు. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏకంగా 164 సీట్లలో విజయం సాధించింది. అఖండ విజయాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలోనే బుధవారం గన్నవరం వేదికగా మారింది. చంద్రబాబు గారు సీఎంగా 4వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే పథకానికి అమలు చేసేందుకు శ్రీకారం చుడుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ పథకం ఫైలుపై పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. లేదా మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా ఆ రెండిటిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు కోసం విధి విధానాలను రూపొందించాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకు అనుభవం కలిగిన 5గురు ప్రత్యేక అధికారులతో ఒక కమిటీని వేసినట్లుగా సమాచారం. అన్నీ సక్రమంగా జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని జూలై 1 నుండి అమలు చేయాలని ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.